ఈరోజు తెలంగాణ సంబరాలు చేసుకోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి తెలంగాణ వాదులందరూ కూడా ఈ సంబరాలను ఖండించడం కాదు, సంబరాలు చేసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించేటట్లు చేసి ఒక పక్కన పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, ఒక రాష్ట్రంలో పార్టీ నాశనమైనా పర్వాలేదు, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారు పార్లమెంట్ తలుపుల్ని మూసేసి సైతం తెలంగాణ బిల్లును ఆమోదం చేసినటువంటి విషయాన్ని మనం సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. అదే రకంగా వికారాబాద్ నియోజకవర్గానికి విషయానికి వచ్చేస్తే ఆ రోజు మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ జరిగేటటువంటి ఉద్యమాలకి ఊపునిస్తూ వాళ్ళకు చేయూతనిస్తూ ఇక్కడ సుదీర్ఘంగా సాగినటువంటి నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన మెయింటైన్ చేసినటువంటి విషయాన్ని మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భౌతికంగా కొంతమంది త్యాగాలు చేశారు, ఆర్థికంగా కొంతమంది త్యాగాలు చేశారు, పదవుల్ని త్యాగం చేసినటువంటి వాళ్ళల్లో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి పదవులను రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు ఇదే నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఇలాంటి త్యాగాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసినటువంటి త్యాగాల్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చినటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నేనే సాధించిన ఈ క్రెడిట్ అంతా నాకే దక్కాలి, టీఆర్ఎస్ పార్టీకే దక్కాలి అని చెప్పేసినటువంటి ఒక ఒంటెద్దు పోగొడతో కేసీఆర్ గారు పోతున్నారు. ఏదైతే అమరవీరులు ఆకాంక్షించినటువంటి బంగారు తెలంగాణ, అందరికీ విద్య, ఉపాధి, ఉద్యోగం, సురక్షితమైనటువంటి తెలంగాణ కావాలని చెప్పేసి వాళ్ళంతా అమరులైపోయి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఈరోజు ఎంతమంది ఉద్యమకారులకి, ఎంతమంది తెలంగాణ న్యాయం జరిగిందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ఈరోజు తెలంగాణ విషయానికి వచ్చేస్తే ఎంత చిత్తశుద్ధి ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి ఉద్యమం ఉవ్వెత్తున లేచినా కూడా టీపీసీసీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏంటంటే అది మన నాయకులు కొంతమంది ప్రజల్లోకి ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తెలంగాణ కోసం చేసినటువంటి త్యాగాన్ని